తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని చెప్పి 5 ఏళ్లలో చాలా నష్టపోయాము, 30 ఏళ్లు వెనకబడి ఉన్నాము, ఇప్పటి నుంచి స్వామివారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏపీ ప్రజలు హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది చాలా గొప్ప విషయమని చంద్రబాబు చెప్పారు. అయితే క్లైమోర్ మైన్స్ దాడి నుంచి వెంకటేశ్వర స్వామి తనను రక్షించాడు అని, అందుకు దేవునికి కృతజ్ఞతలు అని కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నారు అని చంద్రబాబు చెప్పారు. ఇంకా అక్కడ అడిగిన వారికి కూడా చంద్రబాబు చాలా సున్నితంగా స్వామి వారి సమక్షంలో కాదు, ఈవినింగ్ మాట్లాడుకుందామని కూడా చెప్పారు. ఇంకా దేవాంశ్ పుట్టినప్పటి నుంచి అన్నదానానికి విరాళం ఇస్తున్నాం, ఇది టీటీడీ నుంచే ఈ ప్రక్షాళన స్టార్ట్ చేస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే గత సీఎం మాదిరిగా అధికారులు తిరుమలలో దారి వెంట పరదాలు కట్టారు. తన పర్యటనలో పరదాలు, అనవసరపు ఆంక్షలు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులను వీడి సుస్పష్టం చేశారు. ఈ సీఎం ఆదేశాలతో అప్పటికప్పుడు అధికారులు పరదాలు తొలగించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలలో శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కొంత అత్యుత్సాహం చూపించారు. ముఖ్యంగా ఏదైతే మొన్న టీడీఎల్పీ సమావేశంలో తాను వచ్చిన సమయంలో ఎక్కడ పరదాలు కట్టకూడదంటూ ఆదేశాలు స్పష్టంగా జారీ చేశాడు. తనది ప్రజాప్రభుత్వం, తాను ప్రజలతో కలిసిపోతాడు, తనను అందరూ చూడాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అయితే ఇక్కడ కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించారు. నిన్న సాయంత్రం ఏదైతే మనం చూస్తున్నామో రెడ్ గ్రిల్స్కు మొత్తం స్క్రీన్లు కట్టారు. పరదాలుగా కట్టడం విషయాన్ని చూసిన వెంటనే ఆయన ఈ విషయంలో కొంత సీరియస్ అయ్యారు. వెంటనే సీఎంఓ అధికారులు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు చేశారు. వెంటనే ఈ పరదాలు తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఉన్న స్క్రీన్స్ ఇప్పుడు మనం ప్రస్తుతం కనిపించలేదు. ఈ దారిలో ఈ రెడ్ గ్రిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడికి కూడా నిన్న ఇక్కడి వరకు స్క్రీన్లు కట్టారు. మొత్తం అటువైపు ఉండే జనాలు ఎవరికి కనపడకూడదనే నేపథ్యంలోనే కట్టారు. మరికొంత కారణం ఏమంటే ఇక్కడ నిర్మాణంలో కొన్ని భవంతులు ఉన్నాయి, అందువల్ల అవి కనిపించకుండా కట్టామంటూ కూడా కొన్ని కారణాలు చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని లోకేష్ నిన్న ఏదైతే తిరుమల చేరుకున్న వెంటనే పరదాలను చూసిన వెంటనే చాలా ఘాటైన కామెంట్స్ చేశాడు. గతంలో లాగా ఇప్పటి ప్రభుత్వం లేదని, పరదాలు పూర్తి నిషిద్ధమని, అదేవిధంగా ఫ్లైఓవర్ మీద కూడా పోలీసులను బందోబస్తు పెట్టడం ఏమిటంటూ ఆయన మాట్లాడారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎంఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాత్రికి రాత్రే ఈ పరదాలను తొలగించారు. ఈ విషయం మీద సీఎంఓ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యం. మొత్తం మీద గతంలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటన వల్లైనా పెద్ద ఎత్తున పరదాలు కట్టడం, అదేవిధంగా చెట్లను రోడ్డుకు అటు ఇటువైపు ఉన్న చెట్లను తొలగించడంతో పాటు పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించారు. అలాంటి బందోబస్తు తనకు అవసరం లేదని స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ అధికారులు కొంత అత్యుత్సాహం చూపడం, పరదాలు కట్టిన నేపథ్యంలో వాటిని పూర్తిగా తొలగించమని ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఈ రాత్రికి రాత్రే పరదాలు తొలగించిన పరిస్థితి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశంలో తాను చేసిన మాటకు కట్టుబడి ఉన్నాడంటూ ఇక్కడ స్థానికులు తిరుమల వాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.